కొవ్వూరులో జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు శ్రమదానం చేశారు. సొంత ఖర్చుతో వరదకు కొట్టుకుపోయిన రహదారిని పునర్నిర్మించారు. తుఫాను తగ్గి రోజులు గడుస్తున్నా కొట్టుకుపోయిన రహదారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ రహదారి రైతులకు ఎంతో ముఖ్యమైందని పేర్కొన్నారు. కొవ్వూరు మండల పరిధిలోని కట్టకింద చెర్లోపాలెం రెడ్డిపాలెం మధ్య ఉన్న బ్రిడ్జి ర్యాంపు ఇటీవల సంభవించిన తుఫాను దాటికి వరదల్లో కొట్టుకుపోయింది. ర్యాంపు కొట్టుకుపోవడంతో అటుగా ప్రయాణించే వారు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక జనసేన పార్టీ నేత గుడి హరిరెడ్డి వారంలోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. అయితే దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో గురువారం హరిరెడ్డి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు ఉమ్మడిగా స్వంత నగదు వెచ్చించి మట్టి తోలించారు. జేసీబీ ద్వారా కొట్టుకుపోయిన ర్యాంపును పునరుద్ధరించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నేతలు మాట్లాడారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు అల్తాఫ్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నేతలు వినీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల క్రితం 20 రోజుల క్రితం వచ్చిన ఈ తుఫాన్ దాటికి ఈ చెర్లోపాలెం గ్రామం నుంచి రెడ్డిపాలెంకి పోయే దారిలో ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. ఇక్కడ మన జన సైనికులైనటువంటి లోకేష్ వాళ్ళ సమాచారం మేరకు ఈ బ్రిడ్జి దగ్గర పోయినసారి 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు కూడా స్పందించకపోవడంతో కరెక్ట్గా వారం రోజుల తర్వాత జన సైనికులు, టీడీపీ ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రామస్తులతో వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ బ్రిడ్జి యొక్క నిర్మాణం రోడ్డు మార్గాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా రైతులైనా నడిచిన కాలంలో దిగలుతారు. చిన్న పిల్లలందరూ కూడా కనీసం 60 నుంచి 100 మంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఇటు ఈ బ్రిడ్జ్ మీద. అందులో 3 కిలోమీటర్లు ఉంటుంది దూరం అక్కడి నుంచి ఇక్కడికి ఈ రావణపాలెం రెడ్డిపాలెం స్కూల్కి. పిల్లలు చూసి మేము బాధలు అవి గమనించి వారం లోపలే టైం పెట్టాము. కానీ ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం అయిపోయింది. ఈరోజు మన 151 సీట్లతో నెగ్గి గద్దెనెక్కి మనందరినీ గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం కూడా వచ్చేసింది ఈరోజు. అయినా స్పందన లేదు. మేము ఇంకా ఉదయాన్నే మీడియా మిత్రుల ద్వారా గ్రామస్తుల సహకారంతో, టీడీపీ వాళ్ళ సహకారంతో అందరం మేము కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. జనసేన తలపెట్టిన మంచి కార్యక్రమానికి మా వంతు మేము సపోర్ట్ చేశాము. 5 గ్రామాలకి ఇబ్బందికర దారిది, అందరికీ పొలాలకు వెళ్ళే లింక్ రోడ్డు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఎటువంటి రియాక్షన్ లేదు. వారం రోజులు వీళ్ళు చేస్తానని మేము ఎదురు చూసాము. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇంకా గట్టిగా అందరం కలిసి, రైతులతో కలిసి, ఊరందరం జనసేన నాయకులతో అందరితో కలిసి ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలిగాము. అందరికీ కృతజ్ఞతలు.